ఆయన వెళ్ళి గోండాయుజం చేసి రౌడీయుజం చేసి తీసుకొని అడ్డుకొని ఆడ మళ్ళా ఒక ట్రంప్ కార్డు మా దళిత విద్య మా అవతల వచ్చిన వాళ్ళు దళితుల యువతల అది అవసరం లే ఆయనకు. ఒక దళితుడిని అరే బాబు, దళితులు అనే వ్యక్తులు పలకడానికే మీకు అర్హత లేదు. అన్ని క్షోభ పెట్టారు దళితులు మీరు 5 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ ఆ ట్రంప్ కార్డు ఎందుకు తెస్తావు? ఆయన వెళ్ళిపోయినా నేనుంటాను, ఈయన వెళ్ళిపోయినా ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయినా శివకుమార్ పార్టీ కాబట్టి నేనుంటాను అంటావా? ఏం చెప్తావు నువ్వు? జగన్మోహన్ రెడ్డినా ఆయన పోయినా నేనుంటాను జనసేన పట్ల. రెండోది, మీరు నన్ను ఇంట్రోలో అడిగిన ఒక ప్రశ్నకి నేను చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపరెడ్డి అన్న మాట్లాడాల్సింది మా పద్మనాభరెడ్డి గారిని కొంచెం ఈ రాజనాల అంటే పాత సినిమా రాజనాల ఈ స్టైల్ మార్చుకోవాలి. మీరు చెప్పిన దానికి ఒకసారి అర్థం కావటం లేదు. అందరూ మార్పు రావాలి. జగన్ రెడ్డి ఇలాగా ఉంటాడని తెలిసే మేమంతా పార్టీలో ఉన్నాము. ఎలాగుంటాడు, అతను ఏదైనా చెప్పిన మాట చేస్తాడు అనే మేము పార్టీలో ఉన్నాము. ఇంకోటి అది వాళ్ళకి వినపడిందో లేదో అంటే నేను అంటుంది నాయకుడి పట్ల దగ్గర వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే ఆయన మారాడు కాబట్టి. ఏం మారాడు? సరే మారాడు అంటే మళ్ళీ మీకే కష్టం. నేను బాలినేని శ్రీనివాసరెడ్డి బంధువు కూడా కదా, ఆయన వాయిస్ కూడా వినిపించానా? బాలినేని గురించి మాట్లాడితే నేను అనర్గళంగా ఇంకో గంట మాట్లాడుతున్నాను. నేను మాట్లాడినా వాళ్ళందరినీ కూడా తీసుకుపోయేటటువంటి నాయకత్వం లేదు సార్ జనసేనకి. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుడు ఒక్కడిని చూపించండి. నాగేంద్ర గారు కంటిన్యూ. ఏంటి ముద్రగడ గారు ఏంటండి అటాకులు చేస్తున్నారట, నిజమా? నేనేం చెప్తున్నా, కోడికత్తి నేను అయితే నాకు మాట్లాడమను సార్. ఆయన గులకరాయి, తుని రైలు, ట్రాక్టరు కొంచెం వేరేగా ఆలోచించండి. చెప్పండి. రాసి ప్రేమలేఖలన్నీ రాసి ఇప్పుడు అయిపోయి ఇప్పుడు ఏం చేయాలా? ఈయన జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నాడు తొందరలోనే. రీఛార్జ్ కొంచెమన్నా జ్ఞానం ఉండాలి కదా. ఆయన పెద్ద ఈరోజు చెప్తున్నా, నేను నాకు పర్సనల్ కూడా చాలా బాగా తెలుసు ఆయన. నాకు ఈ రోజుకో ఆయనకి మరి నెంబర్ ఉందో లేదో, వీడు ఏం మాట్లాడో తెలియదు, కానీ ఆయన వదిలే లెటర్ నాకు కూడా వాట్సాప్లో గ్రూప్లో పెడతాడు అప్పుడప్పుడు. నేనేమంటున్నానంటే ఆయన మీద దాడికి ఎవరు ఎందుకు సార్ అటువంటి నీచంగా? అటువంటి మా నాయకుడు చాలా గొప్పడు సార్. ఆయన కూతురే వచ్చి కూర్చొని మాట్లాడుతుంది. మా నాన్న మీద దాడి జరగకూడదు, అలాంటివి జరగకూడదు. కానీ నేనైతే తన తండ్రి విలువల కంటే ఎక్కువ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అటువంటి మీరు ఆయన మీద మాట్లాడడం తప్పు అని చెప్పి ఆయన అంటే ఇది ప్లాన్డ్ గా ఆడెవడో పోయి జై జనసేన అన్నాడు. అంటే ఇటాటి రాజనాల చేష్టలు వద్దు. అంటే మీరు నిజంగా ఏం చేయాలి అంటే ఇందాక ఒక మాట అన్నాడు సార్.